గురుభ్యో నమః. కార్తీక పురాణం 4వ అధ్యాయం దీపారాధన మహిమ. ఈ విధంగా వశిష్ఠుడు కార్తీక మాస వ్రతం యొక్క మహిమ వల్ల బ్రహ్మ రాక్షసుల జనం నుండి కూడా విముక్తి నొందుదురని చెప్పుచుండగా జనకుడు మహా తపస్వి తమరు తెలియజేయ ఇతిహాసము వినిన కొలది తనివి తీరుకున్నది. కార్తీక మాసంలో ముఖ్యంగా ఏమేమి చేయవలెనో, ఎవరిని ఉద్దేశించి పూజ చేయవలనో వివరించండి అని కోరగా వశిష్ఠ మహాముని ఇట్లు చెప్పదొడంగిరి. జనక, కార్తీక మాసమందు సర్వ సత్కార్యములను చేయవచ్చును. దీపారాధనము అందుకు అతి ముఖ్యము. దీనివలన మిగిలిన ఫలం నందవచ్చును. శివకేశవుల ప్రీత్యర్థం శివాలయంలో కానీ విష్ణాలయమందు కానీ దీపారాధన చేయవచ్చును. సూర్యాస్తమయమందు అనగా సంధ్య చీకటిపడు సమయమున శివకేశవుల సన్నిధిని కానీ ప్రకారమునందు కానీ దీపముంచిన వారు సర్వ పాపములు పోగొట్టుకొని వైకుంఠం ప్రాప్తి నొందుదురు. కార్తీక మాసమందు హరిహరాదుల సన్నిధిలో ఆవు నేతితో కానీ, కొబ్బరి నూనెతో కానీ, అవిసె నూనెతో కానీ, విప్ప నూనెతో కానీ ఏది దొరకనప్పుడు ఆముదంతో కానీ దీపం వెలిగించి ఉంచవలను. దీపారాధన ఏ నూనెతో చేసినో మిగిలిన పుణ్యాత్ములుగాను భక్తిపరులుగాను ఒకటియే కాక అష్టైశ్వర్యంలో కలిగి శివసన్నిధికి ఎగుదురు. ఇందులో ఒక కథ కలదు, వినుమని చెప్పాను వశిష్ఠ మహాముని. శత్రుజిత్ కథ. పూర్వము పాంచాల దేశమును పాలించుతున్న రాజు సంతతి లేక అనేక యజ్ఞయాగాదులు చేసి తొదకు విసుగు చెంది గోదావరి తీరంలో నిష్ఠతో తపమాచరిస్తుండగా అచ్చటకు పిప్పలాదుడని మునుపుంగోడు వచ్చి, పాంచాల రాజా, నీవెందుకింత తపమాచరిస్తున్నావు? నీకు కోరిక ఏమిటి అని ప్రశ్నించగా, ఋషిపుంగవ, నాకు అష్టైశ్వర్యములు రాజ్యము సంపదలు ఉన్నను. నా వంశంలో నిలుపుటకు పుత్ర సంతానం లేక కృషించి ఈ తీర్థస్థానం తపమాచరిస్తున్నాను అని చెప్పాను. అంతా మునుపుంగవుడు పోయి కార్తీక మాసము శివసన్నిధికి శివదేవుని ప్రీతి కొరకు దీపారాధన చేసిన ఎడల నీ కోరిక నెరవేరగలదు అని చెప్పి వెడలిపోయాను. వెంటనే పాంచాల రాజు తన దేశమునకు వెడలి పుత్ర ప్రాప్తికై అతి భక్తితో శివాలయమున కార్తీక మాసం 9 రోజులు దీపారాధన చేయించి దాన ధర్మములను నియమానుసారంగా వ్రతం చేసి ప్రసాదములను ప్రజలకు పంచిపెట్టుచు విడిపకుండా 9 దినములు అలా చేశాను. తత్పుణ్య కార్యము వలన రాజు భార్య గర్భవతి క్రమంగా 9 మాసం నిండిన తర్వాత ఒక శుభముహూర్తమున ఒక కుమారుడు గనెను. రాజు కుటుంబీకులు ముగ్గురు సంతోషించి తమ దేశమంతయు పుత్రోత్సాహం చేయించి బ్రాహ్మణులకు దానధర్మములు చేసి ఆ బాలునకు శత్రుజిత్ అని నామకరణం చేయించి అమిత గారాభంతో పెంచుచుండిరి. కార్తీక మాసం దీపారాధన వలన పుత్ర సంతానం కలిగినందువలన తమ దేశమంతటా ప్రతి సంవత్సరము కార్తీక మాస వ్రతము దీపారాధనలు చేయుడుగా రాజు శాసించాను. రాజకుమారుడు శత్రుజిత్తు దినదినము ప్రవర్తమానడగుచు సకల శాస్త్రములు చదివి ధనుర్విద్య, కత్తిసాము మొదలవును నేర్చుకున్నాడు. కానీ యవ్వనము రాగానే దుష్ట సహవాసం చేత తల్లిదండ్రుల తల్లిదండ్రులు కూడా తమకు లేక కలిగిన కుమారుడని తలసి చూసి చూడనట్లు విన్నట్లు ఉండేది. శత్రుజిత్ ఆ రాజ్యంలో తమ కార్యములు అడ్డుచెప్పు వారులకు నరుగుదనని కత్తి పట్టుకొని ప్రజలు భయకంపుతులు చేయుచుండు. ఇట్లు కొంతకాలం గడిచిన పిమ్మట ఒకరోజు ఆయన శివాలయంలో చేరిపోయాను. ఆ ముగ్గురు కూడా ఒక దగ్గర మరణించటం వల్ల శివదేవతలు తీసుకొని వచ్చుటకు యమదూతలు బ్రాహ్మణు తీసుకొని పోవుటకు అక్కడికి వచ్చిరి. అంతా యమదూతలు చూసి బ్రాహ్మణుడు, ఓ దూతలారా, నన్ను తీసుకుని వెళ్ళటకు మీరెలా వచ్చారు? వీళ్ళని మీరు పశుప్రాసంగా వ్యవహరించిన వీళ్ళని తీసుకుని శివదూతల విమానంలో వచ్చుటేలా చిత్రంగా ఉన్నదే అని ప్రశ్నించాను. అంతా యమకింకర్లు, ఓ బాపడా, వారెంతటి నీచువారైనప్పటికీ ఈ పవిత్రమైన దినమున కార్తీక పౌర్ణమి సోమవారం దినమున తెలుసో తెలియకో శివాలయంలో శివుని సన్నిధిలో దీపం వెలిగించడం వలన అప్పటి వరకు వారు చేసిన పాపములన్నీ నశించిపోయినవి. కావున వారికి కైలాసమును తీసుకుపోవటకు శివదూతలు వచ్చినారని చెప్పగా, ఈ సంభాషణంతయు వించున్న రాజకుమారుడు, అలా ఎన్నటికీ జరగనివ్వను. తప్పు ఒప్పు ఎలాగా మేము ముగ్గురము ఒకే సమయంలో ఒకే స్థానంలో మరణించితిమి కనుక ఆ ఫలం మా అందరికీ వర్తించవలసిందే అని తాము చేసిన దీపారాధన ఫలంలో కొంత ఆ బ్రాహ్మణుకు దానం చేసెను. వెంటనే అతనికి కూడా పుష్పక విమానం ఎక్కించి శివ సాన్నిధ్యము చేర్చిరి. వింటివా రాజా, శివాలయంలో దీపారాధన చేయటం వలన వాళ్ళు పాపములు పోవటయే కాక కైలాస ప్రాప్తి కూడా కలిగెను. కాన కార్తీక మాసములో నక్షత్రమాలయందు దీపముంచిన వారు జన్మ రాహిత్యం పొందుదురు. 4వ అధ్యాయం 4వ రోజు పారాయణం సమాప్తం. ఓం నమః శివాయ.